లెఫ్ట్ రైస్ లేదా మిగిలిపోయిన అన్నము. ఇప్పుడు మనం రైస్ అంతా ఒక మిక్స్ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కాస్త బరకగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న రైస్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి రైస్ ఫ్లోర్ వేసుకోవాలి, కార్న్ ఫ్లోర్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేవు, కొత్తిమీర, జీరా, సాల్ట్, వాటర్ ఏమి వేసుకోకుండా కలుపుకొని పెట్టుకోవాలి. మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను లైట్గా వాటర్ వేసాను. ఇలాంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్కి కొద్దిగా వాటర్ తడి అంటించుకోవాలండి. అంటించుకున్న తర్వాత తీసుకొని చిన్న చిన్న బాల్ లాగా చేసుకొని మనం వడలాగా చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క వడని ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. మనం వడలు వేసిన వెంబడే కలపరాదండి, కలపకూడదు. కాసేపు అలాగే వదిలేయాలి, లేదంటే విచ్చుకుంటాయి. ఇప్పుడు మనం మిగతా కూడా ఇలానే చేసి పెట్టుకుందాము. ఓకే అండి, చూసారుగా గుమగుమలాడే రైస్ వడలు రెడీ.